सुबह सुबह दिमाग खराब हो गया रा भाई. ఒకటి తమ్ముడు ఏందన్నా పొద్దున్నే డ్యూటీ ఎక్కినావు? ఏ క్రికెట్ సీజన్ కదా తమ్ముడు. ఉదయం 6 గంటలైతే ఫోన్లు మాకీ కనెక్షన్ సరిగా లేదు, మాకీ కనెక్షన్ సరిగా లేదు సావా కొడుతున్నారు అనుకో. పెనుపాక పోలీస్ స్టేషన్. తాగి ఊళ్ళోకి వచ్చాడు సార్. నిజమా? అవును సార్, నా పక్కనే ఉన్నాడు సార్. సరే సరే రే అరే మాణిక్యం లే బయలుదేరు. తమ్ముడు బాబాయ్ బాగున్నావా? బాగున్నా. పెద్దోడు బాగున్నాడా? బాగున్నాడు. అవును బాబాయ్, మన ఊర్లో రైతు కూలీ సమస్య తీరిందా? లేదయ్యా. ఈ సమస్యను మనం త్వరగా తేల్చాలి బాబాయ్. ఏదో ఒకటి త్వరగా తేల్చండి అయ్యా. వస్తాను బాబాయ్, జాగ్రత్త. బాబు. సార్ సార్ నన్ను వదిలేయండి. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటారో, నేను సోషల్ వర్కర్ని. ఏంటి సార్ అడిగిలో ఆపారు? ఏం వీరస్వామి సార్, పోలీస్ స్టేషన్ లోనే ఎంక్వైరీ చేయాలని మన రూల్ ఉందా? అర్థమైంది సార్. రేయ్ తాడ్పట్రా. సరే సార్. పదా. చెప్తున్నా నీకు ఆగు. ఆగు త్యాగి, కత్తింది పడి చెప్తున్నా కదా. జీవితం ఉద్యమం కోసం, నా ఊపిరి సింగన్నకు అంకితం. లాల్ సలాం, విప్లవం వర్ధిల్లా. జెండగా అనుక్షణం రచిస్తుంటే ఎగిరే జెండా హృదయం అంధేరా సింధూరం. నియంత గద్దెకు నిచ్చెనగా ఉద్యమాన్ని నడిపిస్తుంటే పవిత్ర సిద్ధాంతపు ఆత్మ అంధేరా సింధూరం. వెలు చీకటి వేటుకు నిస్సహాయుల హాహాకారం సింధూరం సింధూరం అంధేరా సింధూరం 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 అంధేరా సింధూరం. ఎమ్మని నిప్పులు కక్కడమే, బుర్రెల కుప్పలు ఎక్కడమే, దోపిడి నిర్మూలనమంటే అంత ప్రపంచం వస్తుందా? రష్యాలో సోవియట్ గెలిచిందా? జర్మనీ గోడను ఆపిందా? చైనాకైనా వచ్చిందా? సమాజాన్ని తెచ్చిందా? నాజీని ఎంత హిట్లర్తో నిహతులైన యూదుల కన్నా, కసాయిని ఎంత ముసోలినీతో కథమైన యోధుల కన్నా, దరిద్రిలోనే కార్మికని ఎంత దహనం చేసిన ప్రాణాలెక్కువ, చరిత్రలోనే కర్కశని ఎంత మారించిన రుధిరపు నదులెక్కువ. సింధూరం సింధూరం అంధేరా సింధూరం 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 అంధేరా సింధూరం.
షబీర్ భాయ్, ఏందిరా భయ్? మా కోనేటి వీధిలో కేబుల్ కనెక్షన్ రావట్లేదు భాయ్. పొద్దునేందిరా భయ్? లేదన్నా, మేము కొంచెం క్రికెట్ బెట్టింగ్ పెట్టుకున్నాం, కొంచెం వీలైతే చూడన్నా. నేను రాను పోరా భయ్. అన్నా ఏందిరా? లాల్ సలాం కామ్రేడ్స్. ₹1,00,000 సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. ₹1,00,000 సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది? చెప్పురా ద్రోహి. అదే ఒక విప్లవకారుని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది తెలుసా? చెప్పురా. ఒక సూర్యగోళాన్ని సృష్టించినంత కష్టమరా. అలాంటి వాడిని ఒక 5,000 అమ్మేస్తావు కదరా. వీడు చేసిన తప్పుకి ఏంటి దండన? నీలాగా డబ్బుకు కకృతిపడి విప్లవకారుల్ని బలిపెట్టే ప్రతి ఒక్కొక్కడికి నీ చావుకు గుణపాఠం కావాలి. త్యాగి స్థానంలో మరొక వ్యక్తిని రిక్రూట్ చేయమని సెంట్రల్ కమిటీ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ వ్యక్తే మన కళ్ళు చెవులు. తగిన వ్యక్తిని రిక్రూట్ చేయాలి. అలాగే కామ్రేడ్. లాల్ సలాం. సార్ 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 హెచ్చరిక. డబ్బులకు అమ్ముడిపోయే ఊరుకుక్కలతో విప్లవోద్యమాన్ని ఆపలేరు. ఆపాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికి ప్రజాకోర్టులో ఇదే గతి పడుతుంది. ఇట్లు సింగన్న దళం. అయ్యా, మీకోసం చెన్నారెడ్డి గారు శేషారెడ్డి గారు వచ్చారండి. కూర్చోమని చెప్పు. సరే అండి. కూర్చోండి బాబాయ్. ఏంటి బాబాయ్ పొద్దున ఎలా వచ్చారు? అదే ఈశ్వర, రైతు కూలీల విషయం. అవును బాబాయ్, ఈ విషయం పెద్దది కాకుండానే ఇక్కడే తుంచేయాలి. ఊళ్ళో అందరి సమస్య అదే ఈశ్వర. వాళ్ళు సరిగ్గా సమయం చూసి కూలీ రేట్లు పెంచమంటున్నారు. ఒక 5-10 అయితే మనకు పెద్దగా బాధ ఉండేది కాదు. ఏకంగా ₹50 పెంచమంటున్నారు. ఇక మనకు మిగిలేదేంటన్నా? చెరువులోకి నీళ్ళు వచ్చేసరికి జలగలకు బలం పెరుగుతుందంట. ఆ అన్నల అండ చూసుకుని కూలీ నా కొడుకులు రెచ్చిపోతున్నారు. అలా కొనసాగడానికి వీల్లేదు. ఒక గంటకి మీరందరూ పోలీస్ స్టేషన్కి రండి. అక్కడ మాట్లాడి ఏం చెయ్యాలో ఒక నిర్ణయానికి వద్దాం. అలాగే పద. బాబు సార్, స్టేషన్కి ఓ 10 టీలు త్వరగా పంపించు. ఓకే సార్. ఓకే సార్. రెడ్డి గారు, బయట ఊరు నుంచి కూలీ వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఊరోళ్ళు ఊరుకుంటారా? గొడవలకు వస్తారండి. నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. వాళ్ళు గొడవ దిగితే మేమన్నా వాచమలమా?
ఏం చేయాలో మాకు తెలుసు. చుండూరు, కారంచెడు, పదిరికుప్పం, నీరుకొండల్లో ఏం జరిగిందో ఈ ఊర్లో కూడా అదే జరుగుతుంది. మీరు ఇలా ఆవేశపడితే ఎలా రెడ్డి గారు? మీరైనా చెప్పండి ఈశ్వర్ రెడ్డి గారు. ఏం చెప్పమంటావు గిరిధర్? వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఈ సంవత్సరం 50, వచ్చే సంవత్సరం ఎంతని, ఎవరికని? వాళ్ళు అడిగిందంతా ఇచ్చుకుంటూ పోతూ ఉండాలా మేము? వచ్చే సంవత్సరం పెంచర్లేండి సార్. సరే, అలాగని వాళ్ళని రాసిమ్మని చెప్పండి, అప్పుడు చూద్దాం. వీరస్వామి, ఆ నరసింహులు గారిని పిలువు. సార్ రసూల్ గారు సార్ పిలుస్తున్నారు. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. సార్ టీ. నమస్కారం. నమస్తే సార్ టీ. అందరికీ ఇవ్వు. చూడండి నరసింహులు గారు, మీరు అడిగింది ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ వచ్చే సంవత్సరం మీరు కూలీల రేటు పెంచబోమని హామీ ఇవ్వాలి. వచ్చే సంవత్సరం మిగిలిన వస్తువుల ధరలు పెరగవని మీరు హామీ ఇవ్వండి, అలాగే మేము ఇస్తాం. మేము అడిగింది మీ చేతిలో ఉంది, మీరు అడిగింది మాత్రం మా చేతిలో లేదు. వాళ్ళ చేతిలో ఉంది సార్, అంతా అన్నల చేతిలో ఉంది. సార్ వాళ్ళెవరో మాకు తెలియదు. మేమెవరి చేతుల్లో కీలువమనం కాదు. ఇది మా రైతు కూలీలందరం కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. చిన్న చిన్న అవసరాలకు అప్పులు తీసుకున్న పాపానికి మా భూముల్ని బలవంతంగా గుంజుకుని మా పొలాల్లో మమ్మల్నే కూలీలుగా మార్చారు వీళ్ళు. భూమి మాది, పని చేసేది మేము, పండించేది కూడా మేమే. అవన్నీ మీ పార్టీ మీటింగ్లో చెప్పుకోండి, వింటారు. కూలీ డబ్బులు ఎవరి దయాధర్మం కాదు, మీకు తోచినంత ఇవ్వడానికి అది మా హక్కు. మేము అడిగింది న్యాయబద్ధంగా ఇవ్వకపోతే మీ పొలాల్లో ఒక గింజ కూడా రాలదు. పండిన పంటనంతా కాకులకి గద్దలకి వేసుకోవాల్సి వస్తుంది. ఇక దీని మీద చర్చ అనవసరం. వస్తాం. నరసింహులు గారు కొంచెం ఆగండి సార్. మీరైనా కొంచెం చెప్పండి సార్. కొవ్వెక్కిన ఎండ్రకాయ కన్నంలో ఇరుక్కుందంట. దాన్ని బయటికి ఎలా తీయాలో, కోసి కూర ఎలా వండుకోవాలో మాకు బాగా తెలుసు. అరే పదండి బాబాయ్. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. ఇంత పొద్దున లేచారంటన్నా? విప్లవకారుల జీవితాలు ఇంతే కదా రవి. 15 ఏళ్ళుగా ఇదే జీవితమే కదా బతుకుతున్నాను. ఎటువైపు నుంచి ఎవడొచ్చి అటాక్ చేస్తాడో తెలీదు. పరిగెడుతూనే ఉండాలి. ఈ అడవిలో కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర కూడా ఉండదు. ఒక్కొక్కసారి తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు. 2 పుస్తకాలు, ఒక కిట్ బ్యాగ్, అందులో 2 జతలు, ఒకటి ఒంటి మీద, ఇంకోటి దండం మీద. ఇవే మనకున్న ఆస్తి. ఒక్కొక్కసారి ఇవి కూడా ఉండవు. బార్డర్లో సైనికుడు లాంటి వాడే, అడవిలో విప్లవకారుడు కూడా. ఇదంతా జనం కోసం, వాళ్ళ బతుకుల్లో వెలుగు కోసం. సరే, ఏం సమాచారం? కూలీ రేట్లు పెంచే విషయంలో భూస్వాములు చాలా పట్టుదలగా ఉన్నారన్న. కానీ మన నరసింహులు అన్న ఒప్పుకోలేదు. మీటింగ్ అయ్యాక వెళ్తూ కోపంగా ఏదో మాట్లాడారన్న. నాకెందుకు అనుమానంగా ఉంది. కీడి తలపడితే ఎక్కువ నష్టం వాళ్ళకే రవి. కానీ మధ్యలో రైతు కూలీల పరిస్థితి ఏమైపోతుందని ఆందోళనగా ఉందన్న. చదరంగంలో నిలబడ్డాక చావుకి వెరవకూడదు రవి. ఇన్నాళ్ళు వాళ్ళు ఇచ్చిన పావలాకి 10 పైసలకి కూలి చేశారు. వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మనమెత్తిన పిడికిని దించకూడదు. సరే అన్న. స్వామి, ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ? అందరూ బాగున్నారమ్మా. కోతలు కొయ్యలేదేంటి? ఊళ్ళో కూలి రేట్ల కోసం గొడవ నడుస్తూనే ఉందమ్మా. అడిగినంత ఇవ్వాల్సిందేనని కూలీలు, నచ్చినంత ఇస్తామని రైతులు. ఎవరు రేటు తేగట్లేదమ్మా. ఈ ఇష్యూలో అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా? వాళ్ళు వెనక లేకుంటే ఈ కూలి చేసుకునే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా ఎన్ని గుండ్లు? ఇచ్చింది పుచ్చుకుంటమే తప్ప ఏనాడన్నా ఇంత కావాలని అడిగారా వీళ్ళు? పోనీలే, ఇన్నాళ్ళకైనా వాళ్ళకేం కావాలో నోరు తెరిచి అడగగలుగుతున్నారు. సంతోషమేగా. తీసుకుని మీదటైనా జాగ్రత్తగా ఉంటుంది. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. రా లోపలికి వెళ్దాం. రా కూర్చో. సో ప్రయాణం అంతా బాగానే జరిగింది కదా? నీ ఫేవరెట్ నెత్తిపూరి. రా వడ్డిస్తారా? ప్లేట్ తిప్పు. నాకొద్దన్నయ్య, నాకు మంచి కాఫీ తాగాలని ఉంది. అమ్మో, నీకు నచ్చినట్టు కాఫీ చేయాలంటే ఆ దేవుడి దిగి రావాలి తల్లి. ఏంటో అన్నయ్య, మంచి కాఫీ తాగకపోతే ఇక ఆ రోజంతా అదోలా ఉంటుంది నాకు. రేయ్ సామి, అర్థమైంది. శిరీష్ అమ్మకి మంచి కాఫీ కావాలి, అంతేగా నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా. ఎక్కడికి స్వామి? మన ఊళ్ళో మెగాస్టార్ హోటల్ ఉందమ్మా, అందులో కాఫీ చాలా బాగుంటుంది. నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా. స్వామి, అమ్మా, కాఫీ అంటే అక్కడికి వెళ్ళి వేడి వేడిగా తాగాలి. నేను వస్తాను పద. అవునమ్మా, అక్కడ నేను కూడా తాగాను, చాలా బాగుంటుంది. వెళ్ళు. థ్యాంక్ యూ అన్నయ్య.
ఆడుతూ పాడుతూ పని చేస్తాం. ఏంది మీ పిల్లగాడికా? అవును. ఒకసారి పెట్టుకొని చూస్తా. పెట్టుకో. బట్టలుంటే చూడండి, బట్టలు లేకుంటే చంపేస్తా, నీకు దండ పెడతా. నేనన్నా బొట్టుని ఏందన్నా నన్ను చంపుతాయంది. మాట్లాడి దొంగ సినిమా చూస్తాడమ్మా. పొద్దున్న నేను పొలాన్ని కొంచెం చంపేస్తాడమ్మా. మేడం మంచి కాఫీ పెట్టు. ఎలా మేడమా? అయితే మేడంకి స్పెషల్ కాఫీయా? ఓకే. అమ్మా ఆడికి చిరంజీవి పిచ్చి. పిచ్చా? కాదమ్మా ఫ్యాను. రండమ్మా కాఫీ తాదు కానీ. కూర్చోండి అమ్మా. ఏంటి స్వామి ఇతను? చాలా మంచోడమ్మా. మెగాస్టార్ సినిమాలు చూసిన వాళ్ళు అయిపోతాడు. స్వామి అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను. మేడంకి స్పెషల్ కాఫీయా? పద మేడం రాసుకో చూచి. థ్యాంక్ యూ. పద కూర్చో. కాఫీ బాగుంది. ఎవరు చేశారు? మా రవణ పెట్టాడమ్మా. రవి? ఎవరు రమ్మను? రవణ మేడం పిలుస్తున్నారు. ఇతనే రవణ. శిరీష మీరా? రవి నువ్వేంటి ఇక్కడ? కాఫీ బాగుందా? చాలా. అది కాదు రవి, నువ్వు ఇక్కడ. ఈ హోటల్ మనోల్దే. మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? చాలా బాగున్నారు. అవును మీరేంటి ఇక్కడ? ఏమైంది అన్నా అన్నా ఏమైందన్నా? అన్నా లే అన్నా. స్వామి త్వరగా కార్తీ. జాగ్రత్త అన్నా, త్వరగా పట్టి అన్నా. అన్నా త్వరగా పోనీ. డాక్టర్ 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 ఏమైంది? డాక్టర్ త్వరగా చూడండి డాక్టర్. లోపల తీసుకురండి. ఎలా ఉంది డాక్టర్? డాక్టర్ చనిపోయాడమ్మా. ఆ పేపర్స్ ఏంటి రవి? అతని భూమికి సంబంధించిన పేపర్స్. ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి వడ్డీ కట్టలేదని అప్పిచ్చిన ఆ దొర ఎంఆర్ఓ ఆఫీస్లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి. చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కడిని. నరికేయడమేంటి రవి? నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు, ఒక చోట సరిగ్గా రాదు, ఏం చేస్తావు? ఎరేజర్తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా? మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన? తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు, శవాలు.
పద రవి రా. పానుకోటి నర్సయ్య ల్యాండ్ ఎవరు చూస్తున్నారు? మీరెవరు? ఇదిగోండి అప్లికేషన్. ఇది డిస్ప్యూట్ ల్యాండ్, ఎవడేం చేయలేడు. నీ నిర్లక్ష్యం, నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా? ఏంటో మా గొడవ? హలో సార్. ఓకే సార్. యు ఆర్ డిస్మిస్డ్. ప్యూన్, నేను ఒక పేపర్ ఇస్తాను, అది కలెక్టర్ గారికి ఫ్యాక్స్ చేయి. అలాగే మేడం. ఎవరమ్మా మీరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ. మీ పరిస్థితులు నాకు తెలుసు. పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది. పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మరి ఎట్టాగమ్మా? నేనే మీ ఊరొస్తాను. ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు, మీ పని పూర్తయిపోతుంది. దండాలమ్మా. ఎంఆర్ఓ గారు, ఏంటి ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీస్లో మీ పవర్ చూపించారట? అన్నయ్య, నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా. పాపం కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడన్నయ్య. కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి, కానీ వీళ్ళ నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి. అన్నయ్య, మా నూరి సమస్య పేదరికం కాదు, నక్సలిజం. నాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు. ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది. అందుకే నా పన్నం చేయనివ్వండి. స్నానం చేసి రండి, భోజనం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే. ఇలా రండి. మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు. తను వాళ్ళ పేర్లు చెప్తారు, వాళ్ళని పిలవండి. అలాగే మేడం. వెళ్ళండి. మేడం, కాఫీ. నువ్వెప్పుడు వచ్చావు రవి? మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా, మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసా. రవి, ఈ కాఫీ కోసమైనా నేను పెళ్లి చేసుకోవచ్చు. అదేంటి అలా అనేసారు? దట్స్ ఎ కాంప్లిమెంట్. భలే వారండి బాబు. దండాలమ్మా. నమస్తే. ఇలా ఇవ్వండి. చెప్పండి, మీ సమస్యలేంటో. పేరు తలుపుల వీరాంజనేయులు. ఉన్నది 3 ఎకరాల పొలం. చిన్నుపాటి ధనుంజయరావు అనే మహానుభావుడు అందులో 2.5 ఎకరాల భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు. దిక్కులేనాడు కాబట్టి 1/2 ఎకరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అవునమ్మగారు, ఆ పొలం ఎలాగైనా తిరిగిప్పించేయండి అమ్మగారు. ఆ పొలం కోసం 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు. వీరబాబు, వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో. మేడం, దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిస్థితులు ఇవే. వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం, మన ఊరి పెద్ద మనుషులతో. ఇందు మూలంగా 50 మంది గ్రామ ప్రజలకి తెలియజేయదేవనగా శ్రీరామగిరి గ్రామ పంచాయతీ మోతుబరి రైతులు, సన్న చిన్నకారు రైతులందరూ రేపు ఉదయం 10 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాలా. హలో, ఎవరు? నమస్తే బాబాయ్, నేను ఈశ్వర్ రెడ్డి. ఎలా ఉన్నావు? బాగున్నా. చెప్పు బాబాయ్, శిరీష్ ఎంఆర్ ఆఫీస్లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు.
అందుకనే మీకు ఫోన్ చేశాను. శిరీష్ చెప్పింది చేయండి, అదే మనకు కలిసి వస్తుంది. సరే బాబాయ్, ఉంటాను. నమస్తే అమ్మా. కూర్చోండి. పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణం ఇది. ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్టా. కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు? దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. ఇప్పుడు అడవే వాళ్ళకి దిక్కైంది. అది ఎవరి తప్పు? మొత్తం 100 ఎకరాల పైచిలుకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది. మీ అంతట మీరుగా తిరిగిచ్చేస్తారా, లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా? అలా చేయండి మేడం. నువ్వు ఆగవే నరసింహులు. ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు. అట్టా కానివ్వండమ్మా. ఇస్తే మీ పొలాలు ఇవ్వండి, మా వివం. మీ పేరేంటి? సామిరెడ్డి. రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది. కూర్చోండి. సామిరెడ్డి కూర్చో. ఏమ్మా సంతోషమేగా? మరీ నువ్వు అనుకున్నంత చెడ్డవాళ్ళేం కదమ్మా మనోళ్ళు. పదనాన్న. నమస్తే. పెద్ద ఆయన చెప్పాడు, అంతా మన మంచికే. పోను పోను నీకే అర్థం అవుతుంది. ఎన్నాళ్ళకి మీకు మంచిది. కలలా కలిసే కలలే మురిసే నిదురైపోతేను వస్తావని, నాతో కలిసి నువ్వు నడిచేటి రాస్తాని కోసం ఎదురే చూసే. ఓ మాదిరిగా సాగే నా జీవితం, ఓహో అని అనిపించావే నువ్వు అద్భుతం. ఓ మాదిరిగా సాగే నా జీవితం, ఓహో అని అనిపించావే నువ్వు అద్భుతం. ఆహా అని అనిపించిందే నా ప్రతి క్షణం.
సెంట్రల్ కమిటీ నుంచి కొత్త ఆర్డినెన్స్ వచ్చాయి. దాంట్లో ముఖ్యమైనవి జరగబోయే మైనింగ్ని ఆపాలి, రెండోది జెడ్పీటీసీ ఎలక్షన్స్ని బైకాట్ చేయాలి, దీనికి జనాల్ని సిద్ధంగా ఉంచాలి. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. ఏంట్రవి, శ్రీరామ్గిరిలో భూస్వాములందరూ దేవుళ్ళైపోయారంట, పేద ప్రజలకంతా వరాలిస్తున్నారంట, ఏంటి సంగతి? అవునన్నా, నేను కూడా ఆశ్చర్యపోయాను. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తలుచుకుంటే ఒక ఊరు క్షణాల్లో ఎలా మారిపోద్దో నా కల్లారా చూశానన్నా. అది కాదన్నా, అంటే నా ఉద్దేశం వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. శిరీష వాళ్ళ వర్గానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయికి ఎంత పాపులారిటీ వస్తే వాళ్ళకంత మంచిది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఈశ్వర్ రెడ్డి రాబోయే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో చైర్మన్గా పోటీ చేయబోతున్నాడు. ఈ అభిమానం మొత్తం వాళ్ళు ఓట్ బ్యాంక్గా మార్చుకోపోతున్నారు. అంటే అన్నా, శిరీష అయినా ఎవరైనా ఒకే తాను ముక్కలే. అధికారమే వాళ్ళ అవసరం తీరుస్తుంది. వీళ్ళందరూ అధికారం కోసం ప్రయత్నం చేసేది వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసమే. రేపే నామినేషన్ వేస్తున్నారు. గారు మీ సపోర్ట్ మాకు కావాలి. స్వామి, అయ్యా, మీ అన్నయ్య గారు ఎలక్షన్ నిలబడుతున్నారమ్మా? అవును. అయితే మా ఓట్లని మీ అన్నయ్య గారికేనమ్మా. వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. అమ్మాయి గారు, సంజీవ్ రెడ్డి గారు వస్తున్నారంట. మధ్యాహ్నం భోజనానికి అన్నయ్య గారు ఇంటికి వచ్చి ఉన్నారమ్మా. అవునా? సరే సరే అమ్మ. రవి, నువ్వు కూడా నాతో వచ్చే. అది రవి, ఇక్కడ నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు. నాకు తెలిసిన వాడివి నువ్వు ఒక్కడివే. ఐమ్ ఫీలింగ్ ఎలోన్. అందుకే, అర్థమైందా? సరే. ఈశ్వరా, బాగున్నావా? నమస్తే చెన్నారెడ్డి. నమస్తే. బాగున్నారమ్మా? సుబ్బారెడ్డి, ఊళ్ళో మనోళ్ళంతా బాగున్నారు కదా ఈశ్వరా? అంతా బాగున్నారు బాబాయ్. సంతోషం. ఈసారి మళ్ళీ మనం ఏకగ్రీవం అవ్వాలి రెడ్డి. మనకు పోటీ లేదు, మనదే విజయం. సంతోషం. కూర్చోండి. మీరందరూ లోపలికి వెళ్ళి భోంచేయండి. అలాగే అన్న. ఆ రైతు కూలి సమస్యలు ఎంతవరకు వచ్చినాయి? మాట్లాడుతున్నాం బాబాయ్, దాని గురించి మీరేం వరి అవ్వట్లేదు. బాబాయ్, ఆ, నమస్కారం. రండి రండి. ఎంఆర్ఓ శిరీషారెడ్డి గారు. శిరీష రెడ్డా? ఆ, శిరీష అనే పిలవచ్చుగా. అమ్మమ్మ, పులికి పంచాలాగా సింహానికి చూలాగా అది మన ఐడెంటిటీ, అదంతా ఉండాలి. సరే బాబాయ్, నేను ఫ్రెష్ అయ్యేస్తాను, మీరు కానివ్వండి. అయినా ఈ కాలం చదువుకున్న ఆడపిల్లలతో మాట్లాడటం చాలా కష్టం. చుట్టుపక్కల శిరీషుకున్న ఇమేజ్ మనకి చాలా మంచి అయింది ఈశ్వరా. నేను అడగకముందే పార్టీ హైకమాండ్ సర్వే చేయించి నీకే ఫేవర్గా ఉండడం వల్ల టికెట్ ఇచ్చింది. అనేవాళ్ళు ఎక్కడ? బయటికి వెళ్ళారమ్మా. ఓ, బయటికి వెళ్ళారా? రవిని పిలు. అలాగే. మేడం. రవి, రా రా రా, కూర్చో. పర్లేదు మేడం. మేడం ఏంటి? శిరీషానే పిలవచ్చుగా. అది కాదండి, ఎవరైనా చూస్తే. కూర్చోవయ్యా. ఇది ఆఫీస్ కాదు రవి, మా ఇల్లు. వడ్డించు. సరే అమ్మా. రవి, అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు? ఏంటి శిరీష? అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు? ఎందుకు శిరీష గారు? తెలుసా తెలీదా? నాకెలా తెలుస్తుందండి? చూచాయిగా ఆయన తెలీదా? సరే, ఎక్కడుంటారో నాకు ఐడియా ఉంది. సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం. అది కాదండి. నువ్వు వస్తున్నావు అంతే, తిను. ఇదెక్కడ కూడా రా బాబు, సడన్గా నక్సల్స్ అంటుంది, అడుగుంటుంది. కొంప తీసి నా మీద అనుమానం వచ్చిందే ఏంటి? రవి, ఇక్కడే ఆపొకసారి. ఎందుకు ఇప్పుడు ఈ టైంలో అడ్వెంచర్లు? ఇప్పుడు జరగరాంది ఏమైనా జరిగితే రేపు మీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు. రవి, చుట్టూ చూడు, పైన వెన్నెల, పక్కనే అడవి. అబ్బో, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అవునా? అవునా ఏంటి? అసలు ఎప్పుడు చూసినా ఎందుకలా డల్ గా ఉంటున్నావు? కాలేజీలో ఇలా ఉండేవాడివి కాదు కదా, ఏమైంది? అది
ఒక్క నిమిషం. హలో మేడం, పేషెంట్కి అర్జెంటుగా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం. రవి, అర్జెంటుగా హాస్పిటల్కి పోనీ. ఏమైంది? పోనీ. రండి మేడం, ప్లీజ్ రండి. పోలీసులకి నక్సల్స్కి కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో గూడెం కుర్రాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తన బ్లడ్ మీ బ్లడ్ సేమ్. ఆ బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో లేదు. అందుకే మీకు కాల్ చేశాను. ఓ అవునా? అవును మేడం. పదండి డాక్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. పర్లేదు డాక్టర్. ఇప్పుడు అతనికి ఎలా ఉంది? తను స్పృహలో లేడు మేడం. రవి, నీ దగ్గర మనీ ఉందా? ఉన్నాయి. ఇవ్వు. ఇది అతనికి అందించండి. ఓకే. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. ఆనందమో ఆవేశమో నీ తోడు కోరింది నా ప్రాణము. నీ వలలో నీ వల్లనే పడిపోయా. నీ కోసమో నా కోసమో నే మారిపోయాను ఆశాంతము. నీ నీడగా మారింది నా సర్వము. ఆనందమో ఆవేశమో నీ తోడు కోరింది నా ప్రాణము. నీ వలలో నీ వల్లనే పడిపోయా. నీ కోసమో నా కోసమో నే మారిపోయాను ఆశాంతము. నీ నీడగా మారింది నా సర్వము. నీ తోడులోనే ఈ లోకమంతా బాగుందిలే. నా కళ్ళలోనే ఆ వెన్నెలంతా చేరిందిలే. నా భావనంతా శృతి వీణలాగా మోగిందిలే. నా ధ్యానమంతా నీ ధ్యాసలోనే దాగుందిలే. ఆనందమో ఆవేశమో నీ తోడు కోరింది నా ప్రాణము. నీ వలలో నీ వల్లనే పడిపోయా. నీ కోసమో నా కోసమో నే మారిపోయాను ఆశాంతము. నీ నీడగా మారింది నా సర్వము. రవణ, రవణ! బాబాయ్, బాబాయ్, ఏంట్లో ఈ టైంలో వచ్చావు? కామ్రేడ్, జరగబోయే జెడ్పీటీసీ ఎలక్షన్లో మన పార్టీ తరఫున జెడ్పీటీసీ చైర్మన్ పదవికి పోటీ చేయడానికి అర్హుడైన అభ్యర్థిగా మిమ్మల్ని సెంట్రల్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఒక మామూలు రైతు కూలిని నాయకుడిని చేయగలిగిన దళం ఒక్కటే. ప్రాణాలు అడ్డేసైనా సరే అన్న చెప్పింది చేసుకుంటూ పోతా. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. బాబాయ్,
మీతో ఉన్న మన కూలీలకు నీ వెనుకున్న సింగన్నకు ఈ గెలుపు ముఖ్యం. ఈ గెలుపు మన హక్కు కామ్రేడ్. వీళ్ళ మద్దతు మనకే ఉందన్నా. ఇది సరే, ఆ వర్గం వాళ్ళ ఓట్లు కూడా మనకు పడాలి. అలాగే అన్నా. నమస్తే. నమస్తే అమ్మా. ఆహా, మీ ఇద్దరిని చూస్తుంటే కడుపు నిండిపోతుందమ్మా. ఒక ఎంఆర్ఓ, ఒక జెడ్పీటీసీ చైర్మన్. అదేంటి బాబాయ్, ఇంకా ఎలక్షన్స్ జరగలేదు? పోటీ అని ఉంటేనే కదమ్మా ఎలక్షన్స్ జరిగేవి. అన్నయ్యది ఏకగ్రీవం. బాబాయ్ ఓ, అయితే పోటీ ఉందన్నమాట. స్వామి, కార్తీ, ఆఫీస్కి వెళ్దాం. అలాగే రండి. నమస్తే. మొన్నటి వరకు కూడా కూలీ రేట్ల విషయంలో కొంచెం ఆటవిడుపుగా ఉందామని అనుకున్నాం. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే చట్టసభల్లో మీతో పాటు కూర్చునే అవకాశం మాకు వచ్చింది. అంబేద్కర్ కలలు ఇప్పుడు నిజమవుతాయి. పదండ్రా. ఆ నరసింహ ఎలక్షన్ పోటీ చేయటం ఏంటి? నా కర్మ వీరస్వామి, నా పోస్టింగ్ ఉన్నప్పుడే ఇవన్నీ జరగాల. ప్రచారానికి మారువేషంలో అన్నాలు కూడా వస్తారేమో సార్. రాని ఎవడన్నా వచ్చి విప్లవం ఉద్యమం అని మాట్లాడాడు అనుకో, నా కొడుకున్నప్పుడు గానీ జీవితమే ఒక ఆట, సాహసమే పుబాట, ఎదురే నాకు లేదు నన్నెవడు ఆపలేడు, ఎదురే నాకు లేదు నన్నెవడు ఆపలేడు, జీవితమే ఒక ఆట, సాహసమే పుబాట. ముసుగు మీద చేయేస్తే మడత పెట్టి కొడతా. నువ్వా? ఎవడరేడు? ఈ తెల్లని గుర్రం శాంతికి సంకేతం, ఈ నల్లని బట్టలు న్యాయానికి చిహ్నం, ఈ ఎర్రని రంగు విప్లవానికి నాంది, ఈ కొరడ శిక్షా స్మృతికి చిహ్నం. చిరంజీవి పిచ్చాడు. నాగలి గుర్తు చేయాలి ఓటు. నాగలి గుర్తు మీద ఓటేయాలి. నాగలి గుర్తు మీద ఓటేయాలి. ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి. ప్రతి ఎన్నికలప్పుడు రకరకాల పార్టీల నుంచి నాయకులు వస్తున్నారు. లేనిపోని వాగ్దానాలు చేస్తున్నారు. పొలాలు ఇస్తామంటారు, భూములు ఇస్తామంటారు, ఇల్లు కట్టిస్తామంటారు. ఏమన్నా జరిగిందా ఇప్పటి వరకు? ఏం జరగలేదు కదా. మరి కష్టాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? మనం మన పార్టీని మనం గెలిపించుకోవాలి. నాగలి గుర్తుకే ఓటేయండి. ఇన్ని సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు. అలాగే ఇంకొకసారి మాకు ఓటేసి భవిష్యత్తులో కూడా మీకు సేవ చేసుకునే అవకాశం మాకు ఇస్తారని కోరుకుంటూ, మీ ఈశ్వర్ రెడ్డి. మన ఓటు ఈశ్వర్ రెడ్డికే, మన ఓటు లాంతర్ గుర్తుకే, మన ఓటు. సార్ మర్చిపోకుండా పోయా. నమస్తే. అమ్మా, గుర్తుంది కదా లాంతర్ గుర్తు. అలాగే. కూలీ రేట్లు పెంచమంటే పెంచడం, ఎలక్షన్ లో డబ్బులు మాత్రం మంచుతారు. ఏ మనుషులో. చెప్పండి అన్న. అన్ని సమస్యలు పోలీస్ స్టేషన్లో పరిష్కారం కావు రెడ్డి. కొన్ని మనమే చూసుకోవాలి. పంట ఎదగాలి అంటే పొలంలో నీళ్లు పారించాలని పెద్దోళ్ళు అంటారు. అదే పంట చేతికి రావాలంటే రక్తం పారించాలని అడవిలో వాళ్ళంటే అట్టే. కానీ ఇందులో మన తప్పేం లేదు. అందుకు మనమేం చేయలేం. ఊర్లో అన్నిటికీ పెద్ద అడవి. ఏది జరిగినా నీ చేతుల మీదగానే జరగాలి. అర్థమైంది కదా? పదరా. బియ్యంలో రాళ్ళున్నాయి, ఏరేయాలి. నమస్తే. నమస్తే. ఓ లీటర్ పాలు పోయి. సుబ్బన్, అంత బాగున్నారా? వెళ్ళొస్తా. మంచిదా? వస్తా.
కాలేదు బాబాయ్. నేను రా బాబాయ్. బాబాయ్ చూడు బాబాయ్, చూడు బాబాయ్. బాబాయ్ బాబాయ్ నీకేం కాదు బాబాయ్. కళ్ళు తెరు బాబాయ్. బాబాయ్ 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 ఇదొంచు. ఏం దెబ్బ కొట్టావు బారెడ్డి? ఒక దెబ్బకు 2 పిట్టలు. ఎలక్షన్స్ ఏకగ్రీవం. ఇంకొకటి, రేపటి నుంచి ఆ కూలీ నా కొడుకులు మనం ఎంత ఇస్తే అంతగా వచ్చి పనిచేస్తారట. సర్లేండి బాబాయ్, వదిలేయండి. ముందు ఆ ఖర్చుల సంగతి చూడండి. నమస్తే సార్. నమస్తే గిరిధర్ గారు. మీరు ఇలా చేస్తారని కల్లో కూడా ఉంచుకోలేదు ఈశ్వర్రెడ్డి గారు. 2 పసిబిడ్డలు ఉన్నారు ఆ ఇంట్లో. వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించారా? రేపు వాళ్ళు మళ్ళీ అడవిలోకి వెళ్ళి గన్నులు బాంబులు తీసుకొచ్చి మీ ఊరి మీదనే పడతారు. అప్పుడు వాళ్ళకు మీరు, మీకు వాళ్ళు. ఇది ఆగదు. అసలు ఏం మాట్లాడుతున్నావు గిరిధర్? మీకు అగేన్స్ట్ గా ఇప్పటివరకు ఏ ఎవిడెన్స్ లేదు. మీకు చెప్పేద్దామని వచ్చాను. బయలుదేరండి. రవి, రవి ఈరోజు ఆఫీస్కి రాలేదేంటి? నరసింహుల బాబాయ్ చనిపోయాడు. జరిగింది విన్నాను. ఎలా? అన్యాయం అండి. ఎలక్షన్లో నిలబడితే చంపేస్తారా? ఎవరు? ఎవరా? ఆపోజిట్ పార్టీ వాళ్ళు. అందరికీ చెప్తుంటారుగా, మీ అన్నకి చెప్పలేదా? ఇలా చంపుకుంటూ పోతే ఏదో ఒక రోజు మన వాళ్ళని చంపుకోవాల్సి వస్తుందని. రవి, వెళ్ళి మీ అన్నకి చెప్పుకోండి. అన్నయ్య, నీతో మాట్లాడాలి. ఏంటమ్మా? ఎందుకు ఇలా చేసావన్నయ్య? ఊరంతా సరే, నువ్వు కూడా నన్ను తప్పడుతున్నావమ్మా. ఇందులో తప్పు పట్టడానికి ఏముందన్నయ్య? నిన్న నా కళ్ళతోనే చూశాను. స్వామి త్వరగా వెనక్కి పద. జీవితంలో కొన్ని సందర్భాలుంటాయి, మనం నిజం చెప్పిన అబద్ధం అయిపోయే సందర్భాలు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అన్నది నీకిప్పుడు చెప్పిన అర్థం కాదు. నిజం నిలకడగా నీకే తెలుస్తుంది. నువ్వే ఇదంతా చేసినట్టు తేలితే మాత్రం నిన్ను జీవితంలో క్షమించలేనన్నయ్య. కామ్రేడ్ నరసింహన్న, కామ్రేడ్ నరసింహన్న, కామ్రేడ్ నరసింహన్న. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇవాళ నుండి వాళ్ళ కుటుంబ బాధ్యతలన్నీ మన విప్లవ సంఘమే చూసుకుంటుంది. రవి అన్నా, ఇది వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అందివు. సరే అన్న. ఈ రోజు నుంచి ప్రతి నెల మన తరఫున సహాయం అందుద్దని చెప్పు. అలాగే. నేను చెప్పానని చెప్పు. అన్నా, ఊరంతా భయం గుప్పెట్లో ఉందన్నా. మరి మన నరసింహులన్న ప్రాణత్యాగానికి అర్థమేంటి కామ్రేడ్? భయపడటం వల్ల పనులు జరుగుతాయని వాళ్ళు నమ్మితే వాళ్ళకంటే ఎక్కువ భయపడగలుగుతానని వాడికి తెలియాలి. లాల్ సలాం కామ్రేడ్, 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 లాల్ సలాం కామ్రేడ్. ఏంట్రాది? ఎవరు మీరు? ఏం కావాలి?
సార్ మన పోలీస్ టీం అడవంతా జల్లెడ పడుతున్నారు సార్. యూ డోంట్ వరీ సార్. చూడు ఇన్స్పెక్టర్, సాయంత్రంలో పేశ్వరయ్య ఇంట్లో ఉండాలా. వాడికి ఏమైనా అయితే మీ డిపార్ట్మెంట్లో ఏ ఒక్కడిని విడిచిపెట్టను నేను. అమ్మా, వాణ్ణి కలవటానికి వచ్చాను నేను. ఇంతలో ఇలా జరిగిపోయింది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. సార్ ఈ కంప్లైంట్ మేడం సైన్. ఇదిగో దీని మీద సంతకం పెట్టమ్మా. వెళ్ళండి, ముందే పని చూడండి. సార్ అయ్యా అయ్యా అయ్యా, మన పొలంలో అయ్యా ఏమైందిరా? ఈశ్వర్య ఈశ్వర్య శవం శవం శవం. చెన్నారెడ్డి, పద, పద, పద. అలాగే సార్. మీరు సార్ మీరు క్లియర్ చేయి. మీరందరూ జరగండి మా పక్కకి. ఊరుకో అమ్మా, ఊరుకో. నలుగురికి మంచి చేయాలన్నది మీ అన్నయ్య కళ. అలాంటి వాడిని పొట్టన పెట్టుకున్నారు. ఆ కళ మధ్యలోనే ఆగిపోకూడదమ్మా. ఇందులో సంతకం పెట్టు. బాబాయ్, మీ అన్నయ్య ఆత్మ శాంతించాలంటే నువ్వు ఈ పని చేయక తప్పదమ్మా. కానీ బాబాయ్, నేను ఈ పరిస్థితుల్లో. అమ్మా, పరిస్థితులు చక్కబడాలంటే మనం పవర్లో ఉండాలి. ఇదిగో నువ్వు పెట్టిన ఒక్క సంతకం చాలా మంది జీవితాలు మార్చింది. నువ్వు పెట్టబోయే ఈ సంతకం ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది. పెట్టమ్మా. వెళ్ళొస్తాను. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. పినపాక మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా శిరీషారెడ్డి. రవిని పిలిపించు. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. ఎంఆర్ఓ శిరీష ఈ ఎలక్షన్ నుంచి తప్పుకోవాలి. ఏం చేయమంటావు అన్నా? శిరీషాని ప్రజాకోర్టులో హాజరుపరచాలి. అది నువ్వే చేయాలి. అన్నా, ఎక్కడికి పోతున్నాం మనం? సమసమాజ స్థాపన వైపుకు. బలహీనుని బానిసగా మార్చి దోచుకోవాలనుకునే బలవంతుడి గుండెలు చీల్చే వైపుకు.
అభయం ఇచ్చే ఎర్ర జెండా నీడ వైపుకు. రవి, అందుకే ఎలక్షన్ జరగకూడదు. గెలిస్తే మనమే గెలవాలి. డబ్బు, కులం, రాజకీయ కండబలం, సానుభూతి ఓట్లు కానీ గెలవకూడదు. ఈశ్వర్రెడ్డి హత్య జరిగింది కాబట్టి ఈసారి శిరీషకి హై సెక్యూరిటీ ఉంటుంది. జాగ్రత్తగా డీల్ చేయి. ఇక్కడ విప్లవ లక్ష్యాలకే తప్ప ఎమోషన్కి చోట్లేదు రవి. హత్యకి గురైన నరసింహులకు 2 పసిబిడ్డలున్నారు. అలాంటి ఎందరో పసిబిడ్డల భవిష్యత్తు కోసం మనం ఇచ్చేసినాం రవి. రవి, సెకండ్ వరల్డ్ వార్లో జర్మన్ సైన్యం స్టాలిన్ కొడుకుని బంధించింది. తమ జనరల్స్ని వదిలిపెడితే గాని నీ కొడుకును వదిలిపెట్టమని బేరం పెట్టింది. స్టాలిన్ ఏం చేశాడో తెలుసా? దేశం కోసం తన కొడుకుని వదిలేసుకున్నాడు. కానీ జనరల్స్ని వదిలిపెట్టలేదు. అది కమిట్మెంట్ అంటే. అదే కమిట్మెంట్ నీకు మన ఉద్యమం పట్ల ఉంటే వెళ్ళి శిరీష తీసుకురా. అదే కమిట్మెంట్ నీకు మన ఉద్యమం పట్ల ఉంటే వెళ్ళి శిరీష తీసుకురా. సార్, రవి మనోడేరా? వెళ్ళు. అమ్మా, భోజనం తీసుకురమ్మంటారా? నాకేమొద్దు. భోంచేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది శిరీష. నువ్వు వెళ్ళి తీసురా అమ్మా. సరే. రవి, నాకు ఒక మంచి కాఫీ చేసిస్తావా? తలనొప్పిగా ఉంది. చేసిస్తా కానీ తర్వాత నువ్వు భోంచేయాలి. మీరేంటిలా? మంచినీళ్ళ కోసం వస్తున్నాను. ఓ, లోపల ఉన్నాయి, పదండి. ఇదిగోండి మంచినీళ్ళు. సార్ ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? సార్
నమస్తే ఎంఆర్ఓ గారు. మా అడవిలో మర్యాదలు ఇలాగే ఉంటాయి. షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. జెడ్పీటీసీ ఎలక్షన్ జరగటం మాకు ఇష్టం లేదు. అవి ఆగాలంటే 2 దారులున్నాయి. ఒకటి మీరు విత్డ్రా చేసుకోవాలి, లేదా మీరు చనిపోవాలి. సెంట్రల్ కమిటీ మీటింగ్ ఉందని కబురు వచ్చింది. మేము వచ్చేలోపు ఎలక్షన్స్ ఆగిపోయే న్యూస్ రావాలి. ఇదిగో రవి. లాల్ సలాం కామ్రేడ్. ప్రపంచంలో గొప్పవాళ్ళ చావులన్నీ నమ్మక ద్రోహంతోనే జరుగుతాయని నిరూపించావు రవి. అన్నయ్యని కూడా అచ్చం ఇలాగే చేస్తావు కదా? ఎందుకు రవి? ఏం జరిగింది? అన్నీ బాగుంటే దేశం తరపున బ్యాడ్మింటన్ ఆడేవాడిని. అరే అభి, లేవరా, లే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. రవి, కంగ్రాచులేషన్స్. సార్, గంగినేని వెంకటేశ్వరరావు గారి ఎర్రజెండ పుస్తకం ఎక్కడుంది? రవి దగ్గర ఉందమ్మా. రవి, మీకు ఈ బుక్స్ అంటే ఇష్టమా? అవును, నీకు కూడానా? నేను ఇప్పుడిప్పుడే చదువుతున్నా. సైలెన్స్. క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే. అక్క కాఫీ. థ్యాంక్ యూ రచన. పర్లేదక్క. అయ్యో, కాఫీ అస్సలు బాగాలేదు. 1 minute ఇప్పుడే వస్తా. ఎక్కడికి? ఇక్కడికే వచ్చేస్తా. 1 minute అండి. ఒకసారి ఈ కాఫీ టేస్ట్ చేయండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. వావ్. సార్, ఇటురా రవి. కంగ్రాచులేషన్స్ రవి. సార్, స్టేట్ బ్యాడ్మింటన్ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు నువ్వు. సార్, థ్యాంక్ యూ సార్. క్యారియర్.
నువ్వేమో ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నావు, వాడేమో స్టేట్ లెవెల్ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడ్రా. అరే మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావురా. రే, ఎప్పుడు మనం ఎంచుకున్న మార్గమే మన జీవితాన్ని మారుస్తుందిరా. హాయ్ రవి. ఆల్ ది బెస్ట్ రవి. నీకోసమే తీసుకో. థ్యాంక్ యూ. బాయ్. సార్ రమ్మన్నారంట. ఎందుకలా చేసావు రవి నువ్వు? ఏవేంటి సార్, నేనేం చేశాను? ఇదేమిటో చూడు. క్వశ్చన్ పేపర్ సార్. అవును, రేపు జరగబోయే టర్మ్ ఎగ్జామ్ పేపర్. నువ్వు లీక్ చేసిన పేపర్. సార్ అసలు నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. సార్ నేను క్వశ్చన్ పేపర్ లీక్ చేయట్లేండి సార్. నేనంతా చదువుకుంటూ రూమ్ లోనే ఉన్నాను సార్. నన్ను నమ్మండి సార్. ఈ జెర్సీ నీదే కదా? సార్ అది నాదే, కానీ దీనికి నాకేం సంబంధం లేదు సార్. నన్ను నమ్మండి సార్. మల్లయ్య, సార్ నిన్న రాత్రి ఏం జరిగింది? సార్ అతను అబద్ధం చెప్తున్నాడు సార్. నాకేం తెలియదు సార్. నేను దొంగతనం చేయలేదు సార్. నన్ను నమ్మండి. ఐఎమ్ వెరీ సారీ రవి, నేనేం చేయలేను. తప్పు నువ్వే చేసావని అన్ని నీ వైపే ఉన్నాయి. నిన్ను రెస్టికేట్ చేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. సార్ అంత పని చేయమాకండి సార్. నా లైఫ్ పోతుంది సార్. ఇండియా తరపున బ్యాడ్మింటన్ ఆడాలన్నది నా డ్రీమ్ సార్. నన్ను నమ్మండి సార్. సార్ 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 నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. సార్ నాకేం తెలియదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. సార్ నన్ను నమ్మండి సార్. సార్ నేనేం తప్పు చేయలేదు సార్. నాకేం సంబంధం లేదు సార్. నన్ను వదిలేయండి సార్. సార్ నన్ను వదిలేయండి సార్. కాలేజ్ తరఫున స్టేట్కి వెళ్ళి ఆడదాం అనుకున్నాను. నా కొడుకు తాళం అక్కడే ఉంది కదా. రేపు జైల్లో ఆడుకుంటారా బ్యాడ్మింటన్. సార్ నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? నాకేం తెలియదు సార్. పేపర్ లీక్ చేసింది. నేను చేయలేదు సార్. నిజంగా నేను చేయలేదు సార్. సార్ సార్ నిజం సార్. సార్ రేయ్, నీ తరపున ఎవరు లేరా? వచ్చి ఫోన్ చేసుకో త్వరగా. సార్ నేను రవీన్ సార్. రవి చెప్పు. సార్ నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను సార్. మీరు నాన్న అర్జెంట్గా రండి సార్. ప్లీజ్ సార్. పోలీస్ స్టేషన్ ఏమైంది రవి? ముందు మీరు రండి సార్ ప్లీజ్. నేను చెప్తాను సార్. సరే సరే వస్తున్నా. వెళ్ళి కూర్చో. సార్ అయ్యా దండలయ్య. రే రవి, నాన్న, ఏమైందిరా? నాకేం తెలియదు ఏయ్, నాన్న. నువ్వు ఆగు. నీ కొడుకు క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేసి దొరికిపోయాడు. ఎఫ్ఐఆర్ రాసి కేసు పెడితే జైలు శిక్ష పడుతుంది. అలా కాకుండా కేసు క్లోజ్ చేయాలంటే 2 లక్షలు కావాలి. వెళ్ళి తీసుకుంట్రా. అర్థమైందా? లేదోండయ్యా. ఏయ్, నా సంగతి నీకు తెలుసు కదా. లోపలేస్తే 10 సంవత్సరాలు బయటికి రాడు. వెళ్ళి డబ్బులు కొట్టరా. దండలయ్యా. ఇదిగోనయ్యా 2 లక్షలు. రేయ్, ఆయన పంపించండి రా. ఎలా నిజంగా దీనికి నాకేం సంబంధం లేదు నాన్న. త్వరగా దున్నండి రా. బంగారం లాంటి భూమిది. అరే ఏంకన్నా పటేల్ మీ పొలం దున్నేస్తున్నాడు. పటేల్ మా పొలం దూరం ఏంట్రా? పదయ్యా. రవి, పద. కానీ ఏంట్రా? అయ్యా పటేల్ అయ్యా, మా పొలంలో మీరు దున్నుతున్నారండి. నా పొలంలో నేను దున్నకుంటే వాడు దున్నుతాడా? అన్యాయం అయ్యా. ఏంద్రా అన్యాయము? పొలం అమ్మినావు కదా, అనుకున్న పొలంలో దున్నుతుంటే అన్యాయం అంటారేంట్రా? విఆర్ఓ ఆ పేపర్ని చూడరా, మంచిగా చూసుకుంటారా. పొలం అమ్మేవా నాన్న? అమ్మలేదురా, తాకట్టు పెట్టా. తాకట్టు కాదురా, నువ్వమ్మావు, నేను కొన్నాను. నేను అమ్మలేదయ్యా. వీడు నా దగ్గర 2 లక్షలు తీసుకొని ఈ పొలం అమ్మాడు. 2 లక్షలా? ఎందుకో?
మీ వాడు చేసిన నిర్వాకం వల్ల చదువుకోరాని కాలేజీకి పంపితే ఆడుతూ పాడుతూ ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడని తెలిసి ఆ పేపర్ లీక్ చేశాడు వీడు. ఏంటయ్యా ఇది? పోలీస్ కేసు అవుతుందని తెలిసి వీడు నా దగ్గరకు వచ్చి 2 లక్షలు తీసుకుపోయి వాడిని బయటికి వినిపించిండు. ఏం రా, అంతేనా కదా? ఏం తమాషా చూస్తుండ్రా? పని చేసుకోకండి. ఏయ్, దొంగ పేపర్ చాలా కొడతా. రండ్రా. నాన్న చనిపోయిన తర్వాత మా భూమి కోసం వెళ్ళి పై అధికారులను కలిశాను, కానీ వాళ్ళు కూడా ఈ వార్త అన్ని పేపర్లో రావాలి. ఈ లెటర్ బాధితుడికి అందించండి. లాల్ సలాం. లాల్ సలాం. ఈ పీడిత భూస్వాముల నుండి విముక్తి కోసం విప్లవ పోరాటం చేయాలి. పేద ప్రజలను సమసమాజం వైపు నడిపించాలి. దళం నిన్ను ఆహ్వానిస్తుంది. రా, జనం కోసం పోరాటం చేద్దాం. లాల్ సలాం.